విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2 పాదాలు దగ్గర చేర్చి ఉంచండి, 2 చేతులు నడుము మీద ఉంచండి. మనం సింపుల్ వార్మప్ తో స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. అందరూ దయచేసి కోఆపరేట్ చేయాలి, ఎక్కడి నుంచి కూడా సౌండ్ రాకూడదు. సో 2 చేతులు నడుము మీద ఉంచండి. ముందుగా మనము మెడకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేయబోతూ ఉన్నాము. సో శ్వాస వదులుతూ మెడని కిందకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ మెడని పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి మెడని. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ స్లోగా మెడని కిందకి దించండి. శ్వాస తీసుకుంటూ మెడని మొత్తం పైకి లేపకుండా ముందు వైపుకు చూడండి. శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ మీ కుడి వైపుకు మెడని తిప్పండి. శ్వాస వదులుతూ ముందు వైపుకు చూడండి. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ కుడి వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస వదులుతూ మీ మెడను ఎడమ వైపుకు వంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకురండి. అగైన్ ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ ఆన్టు యువర్ లెఫ్ట్ సైడ్. ఎక్సేల్, స్ట్రైటన్ అప్. ఇన్హేల్ ఆన్టు యువర్ రైట్ సైడ్. ఎక్సేల్, స్ట్రైటన్ అప్. ఇన్హేల్ ఆన్టు యువర్ లెఫ్ట్ సైడ్. ఎక్సేల్. చాలా సున్నితంగా స్లోగా తిప్పండి. ఒక 3 సార్లు తిప్పాలి మీ మెడని. సర్వికల్ స్పాండిలిటీస్ ఎవరికైనా ఉంటే మాత్రం తిప్పొద్దండి. మిగతా వాళ్ళు స్లోగా శ్వాస తీసుకుంటూ మెడను వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. 3 సార్లు కుడి నుంచి ఎడమ వైపు ఫినిష్ చేస్తే 3 సార్లు ఎడమ వైపు నుంచి కుడి వైపుకు ఫినిష్ చేయండి. స్లోగా చేయండి. చేసేటప్పుడు మెడ కండరాల్లో మూమెంట్ని గమనించండి. Inhale, raise your hands up, slowly up, so that both palms are facing each other. Exhale, bring them slowly down on the sides of your body. Again, inhale, raise your hands up, try to stretch. Exhale, slowly bring your hands down. Right. రెండో వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. 2 చేతులు మీ భుజాల మీద ఉంచండి. షోల్డర్ రొటేషన్ చేయబోతున్నాం. భుజాల్ని తిప్పాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ భుజాల్ని ముందు వైపు నుంచి వెనక్కి తిప్పండి. ఒక 3 సైకిల్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ముందుకి, ఎక్సేల్ చేస్తూ వెనక్కి. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. 3 రౌండ్స్ అయ్యాక ఆపోజిట్లో చేయండి. ముందు నుంచి వెనక్కి తీసుకురావాలి. 1, శ్వాస తీసుకుంటూ 2, శ్వాస వదులుతూ 3. సో షోల్డర్ వేరియేషన్స్ ఫినిష్ అయినాయి. నడుముకు సంబంధించింది, కటి భాగానికి సంబంధించింది. పాదాలని కొద్దిగా దూరంగా ఉంచండి. నడుము కొలత కన్నా కొద్దిగా దూరంగా ఉంచండి. 2 చేతులు ఛాతీ భాగానికి స్ట్రైట్గా ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడి వైపుకి మీ బాడీని తిప్పండి. కుడి వైపుకి నడుమును తిప్పాలి. మీకు ఎంత కుదిరితే అంతవరకు నడుమును తిప్పండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్లోగా ముందుకు తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ స్లోలీ కమ్ టు ది సెంటర్. శ్వాస వదులుతూ
right side. Inhale towards the center. Exhale towards the left side. Inhale towards the center. Exhale, hands down. నెమ్మదిగా రెండు చేతులు కిందకి తీసుకురండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మోకాళ్ళు వంచాలి, కుర్చీలో కూర్చున్నట్టుగా. మోకాళ్ళు నొప్పుండే వాళ్ళు తీవ్రమైన నొప్పుంటే చేయొద్దు, అదర్వైజ్ హ్యాపీగా చేయొచ్చండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి రండి. శ్వాస తీసుకుంటూ స్లోగా పైకి రండి. శ్వాస వదులుతూ స్లోలీ స్క్వాట్ డౌన్. ఇన్హేల్ అప్. ఎగ్జేల్, హ్యాండ్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ యువర్ బాడీ. సో మనం సూక్ష్మ వ్యాయామాలు ఫినిష్ చేసాము. స్టాండింగ్ ఆసనాస్కి వచ్చాము. సింపుల్ స్టాండింగ్ ఆసన. తాడాసన చేయబోతున్నాము. రెండు చేతులు పైకి ఇంటర్లాక్ చేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మడమల్ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. ఎవరికైతే కళ్ళు తిరుగుతున్నాయో, లో బీపీ ఉంటుందో వాళ్ళు మాత్రము హీల్స్ లిఫ్ట్ చేయొద్దండి, మిగతా వాళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. 1 2 3 4 5. Slowly bring your hands down. Inhale and exhale. రెండవ ఆసనము వృక్షాసనం అండి. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ తొడ లోపల వైపుకి బ్యాలెన్స్ చేస్తూ నిలబెట్టగలగాలి. బ్యాలెన్స్ కష్టమైన వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు మీ పాదాన్ని మరీ పైకి తీసుకెళ్ళొద్దు, కింద దాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కసారి బ్యాలెన్స్ వచ్చాక రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. వృక్షాసనం అంటారు. వృక్షాన్ని పోలుంటుంది కాబట్టి వృక్షాసనము. 5 సెకండ్లు మెయింటైన్ చేయండి. 1 2 3 4 5. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. లెఫ్ట్ సైడ్ చేద్దామండి. రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేయాలి. ఎడమ కాలు తీసుకోండి. కుడి కాలు దగ్గరికి మీకు ఎక్కడ కుదిరితే బ్యాలెన్స్ అక్కడ దాకా పెట్టండి. నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ బాడీని వంచి రెండు చేతులు పాదాలు హస్తాల దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీపు నొప్పి సివియర్గా ఉండేవాళ్ళు, మీకేమైనా స్పాండిలిటీస్ ఆల్రెడీ ఉంటే వంచొద్దండి. ఎక్కడ దాకా కుదిరితే అక్కడ దాకా ఉంచండి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీరు ఎలా కిందికి వెళ్ళారో అలా పైకి స్లోగా హ్యాండ్స్ని డౌన్ చేసుకోండి. నాలుగవ ఆసనము అర్ధచక్రాసనం అండి. రెండు చేతులు నడుము వెనుక సపోర్ట్గా పెట్టండి. బొటన వేలు వీపు వెనుక ఉండాలి, మిగతా 4 వేళ్ళు నడుము చుట్టూ ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఛాతి భాగాన్ని వెనక్కి స్లోగా నెమ్మదిగా వంచండి. మీ కెపాసిటీ, మీ స్పైన్ కెపాసిటీ ఎంత ఉందో అక్కడ దాకే చేయండి. టూ మచ్గా బెండ్ అవ్వద్దు. 1 2 3 4 5. మీ కుడి పాదాన్ని కుడివైపుకి తిప్పాలి. రెండు చేతులు షోల్డర్ లెవెల్లో లిఫ్ట్ చేసి ఉంచండి, శరీరానికి అటు ఇటు. మీ కుడి చేయి వైపు చూడండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడి చేయిని నెమ్మదిగా కుడి పాదం దగ్గరికి తీసుకురండి. ముందు వైపుకు చూడండి. లో బీపీ ఉండేవాళ్ళు పైకి చూడొద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ స్లోలీ అప్. సో రెండు పాదాలని ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. రెండు చేతులు 1 సెకండ్ పాటు వెనక్కు ఉంచి తల వెనక్కు ఉంచి శిథిల దండాసనం అంటారు. జస్ట్ రిలాక్సింగ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు మనము బద్ధకోణాసనం చేయబోతున్నామండి. రెండు పాదాలని కాలి మడమలు కాలి వేళ్ళు దగ్గరికి చేస్తూ మీ మూలం దగ్గరికి తీసుకురండి. మీరు ఎంత దగ్గరికి తీసుకురాగలుగుతారో మీ శరీరం దగ్గరికి తీసుకురండి. వీలు కుదిరినంత వరకు తొడలు నేల మీదకి ప్రెస్ అయ్యేటట్టుగా చూసుకోండి. వీపుని నిటారుగా ఉంచండి. బాడీని ముందుకు బెండ్ చేయొద్దు. వీపుని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5. స్లోగా రిలీజ్ యువర్ లెగ్స్. ఇప్పుడు మనము వజ్రాసనంలో చేయబోతున్నామండి. వజ్రాసనము. ఇప్పుడు మనము ఊష్ట్రాసనము లేదా అర్ధ ఊష్ట్రాసనం చేయబోతున్నాము. ఇందాక మీరు స్టాండింగ్లో ఎలా అర్ధచక్రాసనం వేశారో అలా స్టాండ్ ఆన్ యువర్ నీస్. మోకాళ్ళ మీద నిలబడండి. రెండు చేతులు వీపు వెనక సపోర్ట్ పెట్టండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఛాతి భాగాన్ని వెనక్కి వంచండి. కళ్ళు మూసుకోకూడదు. ఈ ఆసనంలో నెవర్ క్లోజ్ యువర్ ఐస్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా శ్వాస తీసుకుంటూ ముందుకి శశాంకాసనం చేయబోతున్నాం. ర్యాబిట్ పోజ్ అంటారంటే తొడలు కొద్దిగా దూరంగా ఉంచండి. మీ శరీరం మొత్తం నేల మీద కానేటట్టు రెండు చేతులతో స్లోగా స్ట్రెచ్ చేసుకుంటూ బాడీని కిందకి తీసుకురండి. సీట్ ఏమో కాలి మడమల మీదే ఉంటుంది, తొడలు మాత్రం దూరంగా ఉంటాయి. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. స్లోగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడి చెయ్యిని ఎడమ భుజం మీద, ఎడమ చెయ్యిని కుడి భుజం మీద ఉంచండి. నెమ్మదిగా బాడీని లిఫ్ట్ చేసి కుడి చెయ్యి ఎడమ భుజం మీద, ఎడమ చెయ్యి కుడి భుజం మీద ఉంచండి. టర్న్ దట్ సైడ్. సో దీన్ని ఉత్థాన మండుకాసనం అని అంటారండి. కొద్దిగా మెడని లిఫ్ట్ చేసి పైకి చూడండి. ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో చక్కగా హెల్ప్ చేస్తుంది. 1, 2, 3, 4, 5. స్లోలీ రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేసేయండి. వక్రాసనం చేయబోతున్నాము. చాలా ఈజీ ఆసనము. వక్రము అంటే శరీరాన్ని మెల్లి తిప్పడము. మీ కుడి మోకాల్ని వంచండి. కుడి కాల్ని వంచారు మోకాల దగ్గరికి. కుడి చేతిని వెనక్కి సపోర్ట్ పెట్టండి. ఎడమ చేత్తో కుడి మోకాల్ని పట్టుకోండి గట్టిగా. ఇప్పుడు బాడీని ట్విస్ట్ చేస్తూ కుడి వైపుకు చూడండి. వెనక్కి, కుడివైపు వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కుడి చేత్తో ఎడమ మోకాలు పట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేసి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly inhale, look forward, exhale, release your legs. నెక్స్ట్ మనం భుజంగాసనం చేయబోతున్నాము. పామును పోలిన ఆసనము. 2 అరచేతులు షోల్డర్స్కి కింద, ఛాతి భాగానికి దగ్గరగా ఉంచండి. పాదాలు స్ట్రైట్గా ఉంచాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నాభి దాకా శరీరాన్ని లేపడానికి ప్రయత్నం చేయండి. నాభి దాకా లేస్తే చాలు. టూ మచ్గా లిఫ్ట్ చేయొద్దు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly bring your body down. Inhale and exhale. మీ పాదాలని మాత్రమే ఆకాశంలోకి లిఫ్ట్ చేయాలండి. స్లోలీ లిఫ్ట్ బోత్ లెగ్స్ టువర్డ్స్ ది స్కై. 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్. రిలాక్స్. నెమ్మదిగా వెల్లకిలా తిరగండి. బాడీని తిప్పుకోండి. సో స్లోలీ టర్న్ అరౌండ్. సేతుబంధ ఆసనం చేయబోతున్నామండి. 2 పాదాలని మడవండి. మీ పాదాలు మీ సీటు దగ్గరికి రావాలి. కుదిరిన వాళ్ళు మీ చేతులతో కాలి మడమలను పట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నడుముని ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయండి. ఓన్లీ నడుము ఒక్కటే లిఫ్ట్ చేయండి. షోల్డర్స్ నేల మీదే ఉంటాయి. 1, 2, 3, 4, 5. స్లోలీ బ్రింగ్ యువర్ సీట్ డౌన్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. రిలాక్స్. కాళ్ళని స్ట్రైట్ చేసేయండి. 2 పాదాలు దగ్గరికి చేర్చి 1 లేదా 2 అడుగులు పైకి లిఫ్ట్ చేయండి. చాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా కిందకి తీసుకురండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. ఇప్పుడు మనము అర్ధ హలాసనం చేయబోతున్నామండి. ఉత్తాన పాదాసనం. ఇప్పుడు మీరు చేసింది 2 అడుగులు లిఫ్ట్ చేశారు. ఈ ఆసనంలో 2 పాదాలు ఆకాశం వైపుకి తీసుకువెళ్ళాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ 2 పాదాలని స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి. పర్పెండిక్యులర్ టు ది ఫ్లోర్. అంటే ఎల్ షేప్లోకి రావాలి మన శరీరం. 1, 2, 3, 4, 5. స్లోలీ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్. మోకాలు వంచుతూ నెమ్మదిగా నేల మీదకి తీసుకొచ్చేసేయండి. పవన ముక్తాసనము. 2 మోకాలు వంచండి. పొట్ట మీదకి తీసుకోండి. 2 చేతులతో మోకాలు చుట్టూ బిగించండి. కుదిరిన వాళ్ళు మెడని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. మెడ ప్రాబ్లం ఉండేవాళ్ళు లిఫ్ట్ చేయొద్దు. 1, 2, 3, 4, 5. Slowly bring your neck down. Release your hands. Release your legs. Come to Shavasana. శవాసనంలో ఒక 2 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. జిల్లాలో మనము 124 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా 7,009 మంది విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మ్యాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు. ఇది జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనం ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటును అలవరుచుకోవాలి. యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి, ఏ వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. అండ్ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మనం జూన్ 21న సుమారుగా 2000 వెన్యూస్లో జిల్లాలో మనము ఈ యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. అందులో భాగంగా
ఈ వీక్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి 21st వరకు సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్ వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జూన్ 9th మనము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
సాగినట భంగిమవో చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మదిలో మహాదేవుడినే కొలువుంచగల కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో. మాధవనే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ యోగాపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున భారత ప్రధానమంత్రి గారి స్వయంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నందు వస్తున్నారు. అందులో భాగంగానే గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు అందరూ ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగాంధ్రను దిగ్విజయం చేయడంలో భాగంగానే ఈరోజు మన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క యోగాసనాల్లో పాల్గొనడం జరిగింది. వాస్తవంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో ఎంత బిజీగా ఉన్నా కానీ మన యొక్క ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రతిరోజు ఒక గంట సేపు అయినా మనం యోగాసనాలు కానీ ఏదో చిన్న ఎక్సర్సైజ్ కానీ ధ్యానం కానీ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
ఎంత సంపాదించినా ఆరోగ్యంగా సరిగా లేకపోతే మాత్రం అది ఏం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కోసం ఒక గంట సేపు కేటాయించాలని కోరుకుంటున్నాను. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి మాధవరెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చన్నారు. ప్రశాంతతకి అంటే ప్రాణాయామం కానీ కొన్ని ప్రక్రియలు మనకు చాలా రిలీఫ్ ఇస్తాయి. ఆత్మ అంటే మన శరీరం ఆత్మతో సంయోగం అవడమే యోగా ప్రక్రియ అష్టాంగ మార్గంలో ఉంటుంది. అండ్ అది అక్కడికి అచీవ్ అవ్వాలంటే మనందరం కూడా రోజు కనీసం 2 గంటలు సాధన చేయాలి. అదంతా మన వల్ల అయ్యే పని కాదు. కానీ కనీసం రోజుకు 10-15 నిమిషాలు కనుక యోగా చేస్తే రోజు మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇందాక ఎస్పీ గారు చెప్పిన కరెక్ట్ పాయింట్, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది మనందరికీ కూడా రోజువారీగా. సో ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా యోగాని చేయాలి.